ఇంకొకటి నిన్న ఇది వరంగల్కి వెళ్ళారు, ఈ ఇక్కడెక్కడ ఉంది, వరంగల్కి వెళ్ళి మళ్ళీ ఇదే రైతులది కాబట్టి రుణమాఫీ తర్వాత ప్రజల అభిప్రాయాలే ప్రభుత్వ జీవోలు, ప్రజలు చెల్లించే పన్నులతోనే పథకాల అమలు, అక్రమాలకు తావు లేకుండా రైతు భరోసా, రైతుల అభిప్రాయాలపై చట్టసభలో చర్చిస్తాం. రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటామని ఇవాళ మంత్రులందరూ అన్ని ఉమ్మడి జిల్లాల్లో తిరిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దండం, మంచిదే. కానీ ఎన్నికల ముందు మళ్ళీ ఇక్కడ మీ మేనిఫెస్టో, రోజు మీ మేనిఫెస్టో, మీరు మాట్లాడే మాటలు మీ మేనిఫెస్టో చూపిస్తాం కంపల్సరీ, తప్పదు. ఎందుకంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే ముందు, చేర్చే ముందు ఈ ప్రయత్నాలన్నీ చేసి ఉంటే అన్ని జిల్లాలు తిరిగి, ఆ రోజు ఇవాళ మంత్రులుగా ఉండవచ్చు, ఆ రోజు సాధారణ కాంగ్రెస్ నాయకులుగా ఉండవచ్చు. కానీ ఆ రోజు మీరు అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాల అభిప్రాయాలు తీసుకొని, రైతుల అభిప్రాయాలు తీసుకొని మీ మేనిఫెస్టోలో చేర్పిస్తే బాగుండేది. వీటికి సంబంధించి ఏది రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలపైన రైతులతో కలిసి అర్హులైన రైతులకు రైతు భరోసా అందించడంపై సీఎం దృష్టి పెట్టారని చెప్పారు. ఆదాయ పన్ను చెల్లించే రైతులకు రైతు భరోసా, ధరణి పేరుతో పేదల భూముల మాయం, ధరణి అనేటువంటిది ఇవాళ సమీక్ష చేస్తున్నారు, అది వేరే మాట్లాడుకుందాం. దీనిపైన ఈ రైతు భరోసా, మళ్ళీ మీ మేనిఫెస్టోలో రైతు భరోసా ఏమైంది, మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లు, ఏ వరంగల్లో అయితే ఉమ్మడి వరంగల్లో మీరు నిన్న సమీక్ష చేసిరో ఆ ఉమ్మడి వరంగల్ రైతు డిక్లరేషన్కు సంబంధించినటువంటి దాంట్లో భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇవాళ రైతుల చుట్టూ తిరిగి మేము ఎవరికి వేయాలి, నిబంధనలు ఏం చేయాలి అనేటువంటి కొత్త నిబంధనలు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. సాగు భూములు అనేటువంటి ఎక్కడ చెప్తారు? ఒక 2 సంవత్సరాలు రైతుకు కష్టం వచ్చి 2 ఏళ్ళు పడవ పడ్డది అనుకోండి, ఇప్పుడు అతను రైతా కాదా? అతను వేరే ఏం పని చేయడు. ఒక అతనికి 5 ఎకరాల పొలం ఉందనుకుందాం. 5 ఎకరాల పొలంలో 2 ఎకరాలు మాత్రమే నాటు పెడతాడు. ఆయనకు చాతన కాకనో, కుటుంబ పరిస్థితుల దృష్ట్యానో, ఇంట్లో ఎవరు దొరకకనో, రైతు కూలీలు దొరకకనో, లేకపోతే ఇంకేమో దొరకకనో, పెట్టుబడి దొరకక 5 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే వరుసగా 2 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నాడు అనుకుంది. 3 ఎకరాలు, ఇంకా 3 ఎకరాలు పడా ఉంటుంది, దాంట్లో ఏమి చేయడు, వట్టిగా పిచ్చి మొక్కలు మొలిచినాయి, ఏం చేయకుండా ఉంటుంది. ఇప్పుడు 5 ఎకరాలకి ఇస్తారా, 2 ఎకరాలకి ఇస్తారా? లేదు, ఒక రైతుకు 5 ఎకరాల పొలం ఉన్నది. 5 ఎకరాల పొలంలో 3 ఎకరాల పొలం ఉంటుంది. 1 ఎకరం అంతా బీడు ఉంటుంది, అంటే అది దున్నడానికి పని చేయదు, కానీ పసల మేపడానికో, కంచె అంటమో, లేకపోతే ఇంకేదో బోర్డు అంటమో ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఎకరం కూడా ఆ రైతుకు సంబంధించిందే. అందులో 2 బర్రెలు మేపుకుంటాడు, లేకపోతే 2 గొర్రెలు మేపుకుంటాడు, 4 కోళ్ళు పెంచుకుంటాడు, అది కూడా ఆయన భూమికి వస్తుంది. ఇప్పుడు సాగు భూమి ఎంత అనేటువంటిది ఎట్లా చెప్తారు? ఆ భూమికి ఉన్నటువంటి ఆయన నిజమైనటువంటి రైతే. 5 ఎకరాలలో ఎకరం పడావు ఉంటుంది, 3 ఎకరాలు సాగు చేస్తాడు, 1 ఎకరం ఏమో అది వ్యవసాయానికి యోగ్యం కాదు, కానీ అది ఆయనదే భూమి, ఆయన కంచెల్లో ఉంటుంది, ఆయన పేరు మీదనే పట్టా భూమి ఉంటుంది. దాంట్లో కేవలం ఏదో బర్రెలు కట్టేసుకోవడానికి షెడ్లు వేస్తాడు, ఇంకేదో వేస్తాడు. అట్లా 1 ఎకరం భూమి పక్కకు పోతుంది. గొర్రెలు ఉంటే గొర్రెలు కట్టేసుకోవడానికి షెడ్లు వేస్తాడు, కోళ్ళు కమ్ముకోవడానికి షెడ్ వేస్తాడు, ఏదో ఉప్పులమ్మనో మైసమ్మనో ఒక అది పెట్టుకుంటాడు, 1 ఎకరం పక్కకు పోతుంది. ఇప్పుడు ఆ ఎకరం అనేటువంటిది సాగు యోగ్యం కిందికి వస్తుందా, రాదా? గుట్టలు, భూములు, వెంచర్లు అనేటువంటిది పక్కన పెడదాం. ఈ రైతుల్లోనే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించి మళ్ళీ రైతు భరోసా 10 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు పిఎం కిసాన్ సంబంధించి 20 ఎకరాలు ఉన్నా వాళ్ళు వేయాల్సినంతనే వేస్తున్నారు కదా. మరి ఇవాళ 20 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి మొత్తమే వేయరేమన్నటువంటి ఒక భయం కూడా వచ్చింది. 15 ఎకరాలు, 20 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు మొత్తమే వేయరేమో. 20 ఎకరాలు ఇప్పుడు అర్జెంటుగా 2-3 కొడుకుల పేరు మీద, లేకపోతే వాళ్ళ బిడ్డల పేరు మీద, ఇంకోరి పేరు మీద వేసి 5 ఎకరాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేద్దామా అనేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లాంటి వాటిపైన కూడా క్లారిటీ రావాలి. అయితే ఈ అంశాలన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తాము రైతు భరోసా ఇందిరమ్మ పేరు మీద. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 ఇస్తారంట. మరి ఏమైంది? మళ్ళీ ఇవాళ ఊరు తిరిగి, జిల్లా తిరిగి మంత్రులంతా కలిసి రైతు భరోసా కోసం కొత్త నిబంధనలు, పాత నిబంధనలు అనేటువంటిది ఎందుకు పెట్టిరు? మేనిఫెస్టో ఇచ్చే ముందు ఈ తిరుగుడు ఎందుకో తిరగలేదు? అప్పుడు ఈ మాట ఆ రోజే చేయాల్సింది కదా.
ఈ మాట అప్పుడే చెప్పాల్సింది కదా. ఇదే మీరు చేసినటువంటి పొరపాటు. ఇవాళ వేసినటువంటి రైతులంతా కూడా గ్రామాల్లో ఆ ఓట్లు పడ్డ ఓట్లన్నీ కూడా వీటి కోసమే. చల్ కేసీఆర్ 10,000 ఇస్తాడు, రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే లేకపోతే కాంగ్రెస్ సర్కార్ వస్తే 15,000 దొరుకుతాయని ఇష్టం ఉన్నట్టు ఓట్లు గుద్దిరు. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు మోసం చేసినట్టు కదా. మరి మేము నిబంధనలు ప్రకారిస్తాము, మేము కాంగ్రెస్ సర్కార్ వస్తే ఇగో ఈ నిబంధనలు పెడతాము, మేము అందరికి ఇయ్యము, మేము ఏది రాళ్ళు రప్పలకి ఇయ్యము, లేకపోతే సౌండ్లకి ఇయ్యము, బీడుకి ఇయ్యము, బోళ్ళకి ఇయ్యము అనేటువంటి మాట ఎన్నికల మేనిఫెస్టోలో ఈ నిబంధనల్లో ఎక్కడ కూడా ఎందుకు చెప్పలేదు? ఈ నిబంధనల్లో ఎందుకు చెప్పలేదు? మీరిచ్చినటువంటి మేనిఫెస్టో ఇదంతా మేము చెప్పింది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో రైతుల కోసము. మీ మేనిఫెస్టో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దయచేసి ఆలోచించండి, ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించండి. మీరు వాళ్ళను మోసం చేసినట్ట కాదా? నేను అడిగేటువంటి ప్రశ్న అది. మీరు ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదు? మేము నిబంధనలు పెడతాము, అర్హులకు మాత్రమే ఇస్తాము, లేకపోతే ఎంతమంది ఇట్లా ఇచ్చిర్రు ఇవన్నీ తీసేస్తాము. మీరు వేగ్గా ఎక్కడో ఇక్కడో మాటలు చెప్పుండవచ్చు, కేసీఆర్ సర్కారు దోచిపెడుతుందనేటువంటి మాట. కానీ మేము ఈ నిబంధనలు భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000, భూమి ఉన్న రైతులు కౌలు రైతులు అంటే ఎట్లా? ఒక యజమాని, భూ యజమాని ఉన్నాడు అనుకో, ఆయనకు భూమి ఉంటుంది, ఆయన ఒక 2 ఎకరాలు ఉంటుంది అనుకుందాం, 2 ఎకరాల్లో ఆయనకు కౌలు ఉంటుంది, ఆయన కౌలుకి ఇచ్చేస్తాడు. యజమాని ఒకరు, ఇప్పుడు రైతా కాదా? కౌలు ఆయనకే ఇస్తారా, యజమానికి కూడా ఇస్తారా? ఈ అంశాలపైన కూడా క్లారిటీ ఇవ్వాలి. భూమి ఉన్నటువంటి రైతులకు ఇస్తామట, లేకపోతే కౌలు రైతులకు కూడా ఇస్తామంట. భూమి ఉన్నటువంటి వ్యక్తి తను కౌలుకి ఇచ్చిన తర్వాత అక్కడ రైతు ఎవరైతారు? కౌలు చేసినటువంటి వ్యక్తి అవుతాడా, భూ యజమాని అవుతాడా? భూ యజమాని నేను కౌలుకి ఇవ్వలేదు, నేను రాయను అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి? నేను కౌలుకే వెళ్ళిపోమని చెప్పేస్తాడు. అప్పుడు అంటే ఆయన కౌలు కూడా దక్కదు. అప్పుడు ఆ రోజు ఆ చేసుకునేటువంటి కౌలు భూమి కూడా చేసుకునేయకుండా చేస్తారా? సేమ్ ఇంతకుముందు నిబంధన చెప్పినాం కదా, ఎక్కడైనా రోడ్డు వెడల్పులో ఆ భూమి పంట భూమి ఉంది, రోడ్డు వెడల్పులో పోతుంది. రోడ్డు వెడల్పులో పోతే ఆ భూమికి సంబంధించినటువంటి యజమానికి నష్టపరిహారం చెల్లిస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కౌలు రైతుకు నష్టపరిహారం చెల్లిస్తారా? ఇగో ఈ సందిగ్ధత వస్తుంది. అయ్యో అట్లెట్లా మాట్లాడతాం, మరి ఇక్కడ కష్టం చేసేది కౌలు రైతు కదా అంటే, కౌలు రైతుకు భూమి ఇచ్చింది యజమాని కదా, మరి ఆ యజమాని లేకపోతే ఆయన కౌలు రాదు కదా. ఈ కొట్లాట మొదలవుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఈ క్లారిటీ ఇవ్వకపోతే కష్టమయ్యేటువంటి పరిస్థితి. ఇది గ్రామాల్లో జరుగుతున్నటువంటి మాటలు, చర్చలు, దానికి సంబంధించినటువంటి అంశంలోనే మీరు ఆ రోజు ఈ మాటలు చెప్పేస్తే బాగుండేది. ఆ రోజు కనుక మీరు ఈ మాటలు చెప్పకుండా ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయడం లేదు, కొంతమందిని మోసం చేస్తుంది. ఆ మోసపోయిన వాళ్ళకు సంబంధించినటువంటి ఘోష కూడా వినాల్సిందే. వాళ్ళు కూడా రేపు పొద్దుగాల ఎన్నికలు వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి చర్చలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి